హైదరాబాద్ మీర్ చౌక్ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. స్పాట్లోనే 5గురు సజీవ దహనమయ్యారు. ఆసుపత్రిలో మరో 5గురు చనిపోయినట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ అగ్ని ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీస్ ఫైర్ విభాగం చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి సరైన వైద్య సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రశాంతంగా నిద్రపోతున్న వారి జీవితాలు మంటలు ఛిద్రం చేశాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే చుట్టూ మంటలు వ్యాపించాయి. ఊపిరాడనంత పొగ కమ్మేసింది. 10 మంది ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో మంటలు చెలరేగాయి. ఏసీ కంప్రెషర్ పేలడంతో మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటల తీవ్రతకు 5గురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. మంటలు ఎగిసి పడుతున్నాయన్న సమాచారంతో స్థానికులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసుల అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇచ్చారు. రెస్క్యూ టీమ్స్ భవనంలోకి వెళ్లి చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తుండగానే 5గురి ప్రాణాలు మంటల్లో కలిసిపోయాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అయితే అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స పొందుతున్న మరో 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఇక భవనానికి ఫైర్ ఎగ్జిట్ లేకపోవడంతో మృతుల సంఖ్య పెరిగింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే ఘటనాస్థలికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ రోజు ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో మోడీ ప్లేయర్స్ అనేటువంటి అమ్మేటువంటి దుకాణం ఏదైతుందో ఆ షాప్ కి సంబంధించినటువంటి కుటుంబము ఆ వెనుక పైన వాళ్ళు నివాసం ఉంటారు. కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి. దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదం. ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా మనము హైదరాబాద్ నగరంలో అనేక ప్రమాదాలు చూస్తూ ఉన్నాం. ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఈ 4-5 శాఖలు సమన్వయం చేసుకుంటూ జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో రాజకీయపరమైనటువంటి అంశం కాదు. ఎవరిని విమర్శించాల్సినటువంటి పద్ధతి కూడా మంచిది కాదు. హైదరాబాద్ మీర్ చౌక్ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరినట్టుగా తెలుస్తోంది. 5గురు సజీవ దహనమయ్యారు. ఆసుపత్రిలో మరో 5గురు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు సమాచారం. డీటెయిల్స్ అందించేందుకు మనకు రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ఈరోజు తెల్లవారుజాము సమయన ఇటు ఓల్డ్ సిటీ గుల్జార్ హౌస్ వద్ద విషాదం అయితే చోటు చేసుకుంది. ఏదైతే పల్స్కి సంబంధించిన షాప్ ఉందో ఆ షాప్లో మొత్తం కూడా అంటే కింద షార్ట్ సర్క్యూట్ కారణంగా మొత్తం కూడా తగలబడడం జరిగింది. అయితే ఏసీ కంప్రెషర్లో ఒకసారిగా కూడా మంటలు చెలరేగడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం కూడా అసలు ఏం జరిగింది ఏంటంటే దానిపైన ఎంక్వైరీ అయితే అధికారులు చేస్తున్నారు. మరోవైపు ఇది తీవ్ర విషాదాన్ని అయితే మిగిల్చిందని చెప్పాలి. ఇప్పటివరకు కూడా అందుతున్న సమాచారం మేరకు 10 మంది అధికారికంగా డిక్లేర్ చేసిన మొత్తం ఈ సంఖ్య 17 వరకు కూడా ఉండొచ్చు అనేది ఆఫ్ రికార్డులో మనకైతే సమాచారం అందుతుంది. మరోవైపు ఘటనా స్థలానికి ఇటు కిషన్ రెడ్డితో పాటు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కూడా చేరుకోవడం జరిగింది. ఫైర్ డీజీ నాగిరెడ్డి కూడా స్పాట్కి అయితే చేరుకున్నారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఏ సమయంలో జరిగింది, ఎలా జరిగింది, అసలు రెస్క్యూ ఏ విధంగా కొనసాగుతోంది, పూర్తి వివరాలన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. మరోవైపు హాస్పిటల్లో ఎంతమంది బాధితులను చేర్చడం జరిగింది, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది పూర్తి వివరాలన్నింటినీ కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ అయితే అడిగి తెలుసుకోవడం జరిగింది. మరోవైపు కిషన్ రెడ్డి అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు కూడా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా దీని పట్ల తీవ్ర సంతాపాన్ని అయితే ప్రకటించడం జరిగింది. అసలు
ప్రమాద ఘటన కారణాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. మరోవైపు ప్రమాదానికి గల కారణాలన్నింటినీ కూడా పరిశీలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ షాప్ ఏదైతుందో షాప్ కింద మొత్తం కూడా జ్యువెలర్స్ అలాగే పల్స్కి సంబంధించి ఉండగా మిగతా 2 ఫ్లోర్లు ఏవైతున్నాయో ఆ 2 ఫ్లోర్లలో కూడా అక్కడ పనిచేసే వాళ్ళు మొత్తం కూడా పైనే నివసిస్తూ ఉన్నారు. దీంతో మంటలు చెలరేగిన సమయంలో బయటికి వెళ్లేందుకు ఎలాంటి స్కోప్ లేకుండా పోయింది. ఒకసారిగా ఎర్లీ మార్నింగ్ సమయంలో జరగడంతో ఇంకా నిద్రమత్తులో ఉన్న వాళ్ళు అలాగే చనిపోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా మొత్తం 10 మంది ఇప్పటివరకు చనిపోయినట్టు అధికారికంగా అయితే చెప్పడం జరిగింది. ఇందులో దాదాపు 6 నుంచి 7 మంది సజీవ దహనం అవడం జరిగింది. మిగతా 3 కూడా హాస్పిటల్కి తరలిస్తున్న క్రమంలో వాళ్ళు చనిపోయినట్టు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ఆసుపత్రులు ఏదైతే డిఆర్డీఓ అపోలో ఆసుపత్రులు కావచ్చు, లేకపోతే యశోద హాస్పిటల్ మలక్పేట కావచ్చు, నాంపల్లి కేర్ హాస్పిటల్ అలాగే ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి కూడా చాలా క్రిటికల్గా ఉంది అనేది తెలుస్తుంది. ఇందులో ఆల్రెడీ ఇప్పటికే డెత్ అనౌన్స్మెంట్ మరి కాసేపట్లో వీళ్ళకి సంబంధించి కూడా చేసే అవకాశాలు ఉన్నట్టయితే ఆ ఆసుపత్రి వర్గాల నుంచి కూడా సమాచారం అయితే అందుతోంది. సో మొత్తంగా ఓవరాల్ డెత్ రేషియో కూడా 17 వరకు ఉండే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే ఈ ప్రమాద తీవ్రత పట్ల ముఖ్యమంత్రి కూడా ప్రగాఢ సంతాపాన్ని అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా చుట్టుపక్కల మొత్తం కూడా ఎక్కడా కూడా ఈ మంటలు వ్యాపించకుండా మొత్తం ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు 10 ఫైర్ ఇంజన్ల ద్వారా మొత్తం మంటల్ని పూర్తి స్థాయి అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దాదాపుగా 90% వరకు కూడా మంటలు అన్నీ కూడా అదుపులోకి రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం పొగ మొత్తం కూడా బయటకు వస్తుండడంతో ఆ పొగని కంట్రోల్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కెమికల్ ద్వారా మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రోబోటిక్కి సంబంధించిన ఫైర్ మిషన్ ఏదైతుందో దాన్ని లోపల పంపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్లేస్ చాలా చిన్నగా ఉండడంతో అది లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. ఆ మిషన్ ద్వారా లోపల ఎవరైనా ఉన్నారా, ఎవరైనా చిక్కుకుపోయారా అనే వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని పంపించే ప్రయత్నం ఫైర్ సేఫ్టీ అధికారులు చేసినప్పటికీ అదంతా సక్సెస్ఫుల్ కాలేదు అనేది అధికారులు అయితే చెప్తున్నారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించిన డీజీ నాగిరెడ్డి కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. వరుస ఘటనలు చోటు చేసుకుండడంతో పాటు అసలు ఆ బిల్డింగ్ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పర్మిషన్ ఉందా, ఎన్ఓసి ఉందా అనే వివరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నట్టు తెలుస్తుంది. మరోవైపు చుట్టుపక్కల ఈరోజు ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో కూడా ఈ చార్మినార్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరిని కూడా లోపలికైతే అలౌ చేయట్లేదు. కేవలం మీడియా ప్రతినిధులు అలాగే వచ్చే పొలిటికల్ లీడర్లు ఎవరుంటారో వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. సాధారణ జనాల్ని మాత్రం ఈరోజు ఎవరిని కూడా లోపలికి అలౌ చేసే పరిస్థితి లేదు అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ట్రాఫిక్ని కూడా దాదాపుగా కిలోమీటర్న్నర ముందు నుంచే మొత్తం కూడా ట్రాఫిక్ మొత్తాన్ని కూడా బ్లాక్ చేయడం అయితే జరిగింది. ఏదేమైనా కూడా ఈరోజు గుల్జార్ హౌస్లో జరిగిన ప్రమాదంలో దాదాపుగా అధికారికంగా ఇప్పటివరకు కూడా 10 మంది అయితే చనిపోవడం జరిగింది. చూస్తున్నాం. అండ్ రామకృష్ణ, ఇప్పటి వరకు అంటే హాస్పిటల్లో 2-3 పరిస్థితి కూడా విషమంగా ఉంది అని అంటున్నారు. మరో 5 పరిస్థితి విషమంగా ఉంది అని చెబుతున్నారు. ఓవరాల్గా వీళ్ళకి సంబంధించి అసలు ట్రీట్మెంట్ ఎలా కొనసాగుతుంది, ఏంటి, అసలు ఎంతమందిని అడ్మిట్ చేశారు, 4 కుటుంబాలకు సంబంధించి అంటే ఎంతమంది ఉన్నారు ఓవరాల్గా గుల్జార్ హౌస్లో నిన్న, దానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అయితే చూసినా అయితే మొత్తం కూడా 30 మంది వరకు కూడా అక్కడ ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఇప్పటివరకు కూడా 17 మంది వరకు కూడా రెస్క్యూ చేసినట్టు ఫైర్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. ఇక చనిపోయిన వాళ్ళ లిస్ట్ అప్పుడే 8 మంది చేరుకోవడం జరిగింది ఎప్పుడు ఆ సమయానికి. సో మరో 2 చనిపోవడం జరిగింది. అంటే 10 మంది వరకు కూడా చేరుకోవడం జరిగింది. కాబట్టి దాదాపుగా 30 మంది వరకు ఉండొచ్చు అనేది ఒక అంచనా ప్రకారం అయితే అధికారులు అయితే చెప్తున్నారు. మరికొంతమంది అప్పటికే బిల్డింగ్ ఎక్కి తమను కాపాడాలంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్న పరిస్థితి. అంటే దాదాపు 30 నుంచి 35 మంది వరకు కూడా ఆ గుల్జార్ హౌస్ బిల్డింగ్లో ఉన్నారు. మరోవర్ ఏంటంటే వీళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాల నుంచి వస్తుంటారు. ఎక్కువగా గుజరాత్ వీళ్ళందరూ కూడా ఈ వ్యాపారానికి సంబంధించి ఎక్కువగా వాళ్ళే దీన్ని హ్యాండిల్ చేయగలరు. కాబట్టి ఎక్కువ మంది అక్కడి నుంచి రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చిన్న రూముల్లోనే ఎక్కువ మంది కూడా నివసించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో అవుతుంటుంది కాబట్టి ఎక్కువ మంది అలా నివసిస్తుంటారు. ఈరోజు మనం ప్రమాద తీవ్రతను చూసుకున్నా కూడా ఇంతమంది చనిపోవడానికి కారణం కేవలం బిల్డింగ్ చాలా చిన్నది, ఎక్కువ కుటుంబాలు ఉండడం, ఎక్కువ మంది జనాలు అక్కడ ఉండడం, మోరోవర్ ఫైర్ ఎగ్జిట్ అనేది లేకపోవడం. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా 2వ గేట్ ఉండాలి. అక్కడి నుంచి ఎస్కేప్ కావడానికి ఖచ్చితంగా 2 గేట్లు అనేది పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. అందుకనే డెత్ రేషియో అనేది మనకి చాలా ఎక్కువ కనిపిస్తుంది. అత్యంత బాధాకరమైన విషయం 2 ఏళ్ల చిన్నారి చనిపోవడం జరిగింది, 6 ఏళ్ల చిన్నారి చనిపోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఒక బాధాకరమైన విషయం చెప్పాలంటే కుటుంబాలతో కలిసి ఉంటున్న సమయంలో తెల్లవారుజామున సమయం జరిగిన ఈ ఘటన అనేది ఖచ్చితంగా అందరినీ కూడా నిద్రలోనే శాశ్వత నిద్రలోకి తీసుకెళ్లిందని చెప్పాల్సి ఉంటుంది. అదే పరిస్థితుల్లో ఇక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎక్కడ కూడా ఏ షాప్ వద్ద కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఉండదు. ఎందుకంటే అన్నీ కూడా ఓల్డ్ సిటీలో అన్నీ కూడా చాలా దగ్గరగా ఇల్లులు కావచ్చు, లేకపోతే షాప్స్ కావచ్చు, అన్ని దగ్గరగా ఉంటాయి. ఇలాంటి సమయంలో ప్రమాదం జరిగిన వెంటనే అన్ని కూడా ఒక షాప్కి ఇంకొక షాప్ కూడా అగ్ని ప్రమాదం అనేది వరుసగా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవకాశం జరగకుండా అంటే అగ్ని ప్రమాదం అనేది అగ్ని అనేది చుట్టుపక్కల షాపులకి విస్తరించకుండా ముందు జాగ్రత్తలో భాగంగా ఇటు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు ముందు
దాని మీద దృష్టి పెట్టి మొత్తం కూడా మంటల్ని చుట్టుపక్కల వెళ్లకుండా అదుపులోకి తెచ్చే ప్రయత్నాన్ని చేయడం జరిగింది. దాంతోనే కొంతవరకు డెత్ రేషియో అనేది తగ్గిందని చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే చుట్టుపక్కలకి వ్యాపించుంటే ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇప్పటికి కూడా చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసి బయటికి పంపించడం జరిగింది. అలాగే అక్కడ పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఇప్పటికే ఫైర్ సేఫ్టీ అధికారులు ఆరాధిస్తున్నారు. వాటన్నింటిని కూడా బయటకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా గుల్జర్ హౌస్లో ఈరోజు జరిగిన ఘటన ఏదైతుందో అది చాలా విషాదం అని చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా దీని నుంచి ఒక లెసన్ హైదరాబాద్ కు సంబంధించి పాత నగరాలు ఏవైతే ఉన్నాయో, బిజినెస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఓవరాల్ ఓల్డ్ సిటీస్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి ఇదే పరిస్థితి. బిజినెస్ ఏరియాస్ చూడండి, పాత నగరాలు ఏవైతే హైదరాబాద్లో ఉన్నాయి వాటన్నింటి విషయంలో కూడా ఇలాగే పక్కపక్కనే ఉండడం, ఫైర్ ఎగ్జిట్స్ లేకపోవడం, అంటే ఫైర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎటువంటివి ఉండవు. గతంలో కూడా పదే పదే ఇది చర్చకు వచ్చింది. ఒక ఘటన జరిగినప్పుడు చర్చకు రావడం, మళ్ళీ యాజ్ యూజువల్గా బిజినెస్ నడవడం తప్ప వీటికి సంబంధించి ఒక పరిష్కారం అంటూ, ఆలోచన అంటూ ముందుకెళ్ళట్లేదు. రామకృష్ణ, మీరేమంటారు? ఖచ్చితంగా చూస్తున్నాం. ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే ఇటు ఓల్డ్ సిటీకి అనుబంధంగా ఉండే విజయనగర్ కాలనీ అనేది గతంలో ఘటన జరిగింది. అందులో కూడా దాదాపు 6 మంది చనిపోయారు. అది జరిగి కూడా సంవత్సరంన్నర కింద జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం మొన్న చూసుకుంటే అఫ్జల్గంజ్లో కూడా ఒక ప్రమాదం జరిగింది. కానీ అదృష్టవశాత్తు ఎవరికేం కాలేదు, అందరూ బయటపడ్డారు. ఇప్పుడు ఈ ఘటన చూసుకుంటే ఒక 10 మంది చనిపోవడం జరిగింది. అంటే ప్రతి ఏడాది కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక్కడ ప్రధానంగా ఒక అంశాన్ని ప్రస్తావించాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో ఒకటి బిల్డింగ్లు చాలా చిన్న చిన్నగా ఉండడం, అన్నీ ఒకదాని పక్కన ఒకటి ఉండడం, ఇవన్నీ ఒకటైతే కింద వాళ్ళు ఒక షాప్ని నడిపిస్తూ ఉంటారు. ఆ షాప్ వల్లే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా కూడా జరుగుతుంటాయి. ఆ ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో వాళ్ళ రిపోర్ట్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. ప్రమాద తీవ్రతకు ఇలాంటి ప్రధాన కారణం అవుతుండడంతో పాటు ఇటు ఏసీ కంప్రెషర్స్ కావచ్చు, లేకపోతే షార్ట్ సర్క్యూట్ లాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. ఎందుకంటే వ్యాపారానికి అదే వాడుతుంటారు, అదే సమయంలో ఇళ్లల్లో కూడా వాటినే వినియోగిస్తుంటారు. కాబట్టి ఈ షార్ట్ సర్క్యూట్ ఇలాంటి వాటికి ఎక్కువ జరిగే అవకాశం ఉంది అనేది విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు ప్రతిసారి కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడ చూసుకున్నా ముఖ్యంగా నగరు శివారు ప్రాంతం, అంటే నగరు ఓల్డ్ సిటీ ఏదైతే ఉందో ఈ ఓల్డ్ సిటీలోనే ఎక్కువ కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. అయితే ఫైర్ సేఫ్టీ అధికారులు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఏంటంటే వీళ్ళు గతంలో షాపులు ఏర్పాటు చేసుకున్న సమయంలో అప్పుడు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పెద్దగా నిబంధనలు ఉండేవి కావు, అప్పుడు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న చిన్న ఘటనలు కూడా చాలా పెద్దగా మారుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన లైసెన్స్ తీసుకోవాలంటూ కూడా గత కొన్ని రోజులుగా అవేర్నెస్ తెచ్చే ప్రయత్నాలు అయితే ఫైర్ సేఫ్టీ అధికారులు చేస్తున్నప్పటికీ కూడా చాలామంది కూడా తీసుకోవట్లేదు. ఓల్డ్ సిటీలో ప్రధానంగా ప్రమాదాలకు ఇదే ప్రధాన కారణంగా చెప్పాల్సి ఉంటుంది. ఎన్ని ఇన్సిడెంట్స్ తీసుకున్నా ప్రతి సంవత్సరం కూడా ఇలాంటివి కనీసం సంవత్సరం మొత్తంలో 2 నుంచి 3 ఘటనలు ఓల్డ్ సిటీలోనే జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇది కాకుండా మరికొంత లోపలికి వెళ్తే అక్కడ సిచ్యువేషన్ ఇంకా దారుణంగా ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళే పరిస్థితి ఎక్కడ ఉండదు. కాబట్టి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మీరు చెప్పినట్టు ఆ సమయంలో మాత్రమే ఇటు అధికారులు కావచ్చు, లేకపోతే ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో నేతలందరూ కూడా కొంత హడావిడి చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా అన్నీ మర్చిపోతారు. మళ్ళీ ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఇలాంటి విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. అధికారుల అంచనా ప్రకారం అయితే దాదాపుగా 250 నుంచి 300 షాపులు ఓల్డ్ సిటీలోనే ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్న షాపులు ఉన్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది. కానీ దానిపై యాక్షన్ తీసుకునే పరిస్థితులు మాత్రం అక్కడ లేవనే చెప్పాల్సి ఉంటుంది. రైట్ రామకృష్ణ.